సబ్స్క్రైబ్ వంశీ అనే ఛానల్ ని. ఈ రోజు ఇంత డబ్బు మన యూట్యూబ్ లో ఒక ఛానల్ కి వచ్చిందనమాట. అది ఎంత వచ్చింది ఏం కదా అనేది నేను మళ్ళా టోటల్ గా స్క్రీన్ షాట్ చేసి మీకు చూపిస్తాను. ప్రజెంట్ వచ్చేసి యూట్యూబ్ లో ఎవరైనా ఇది చేసుకున్న వాళ్ళు ఏమంటే 1,00,000 సబ్స్క్రైబర్లు మినిమం చేసుకోండి. 1,00,000 సబ్స్క్రైబర్లు వచ్చిన తర్వాత 1,00,000లో వీడియోలు చూస్తేనే అంటే వ్యూస్ వస్తేనే అది 1,00,000లో అమౌంట్ వస్తుంది. నాకైతే 1,00,000లో రాలేదు కానీ వేరేలోనే వచ్చింది. ఇది ఎవరిది ఏ ఛానల్ ఏం కథ అనేది మళ్ళా వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే గోపి అన్న అని తిరుపతిలో ఉంటారు. ఆయనది జీజీసీ న్యూస్ అని న్యూస్ ఛానల్ ఉంది. అందులో ఆయన మొత్తం న్యూస్ అన్ని అంటే అనలైటిక్స్ చేస్తుంటాడు, అంటే అనలైజ్ చేస్తుంటాడు అనమాట. దేని గురించి ఇలా అన్నట్టుగా అది అంటే చాలా ఫేమస్ వాళ్ళ ఇది. కాకపోతే ఏమైందంటే నాకు ఉన్నట్లు అంటే కాపీరైట్లు కానీ లేకపోతే రీయూజ్డ్ ఇష్యూస్ కానీ అవన్నీ చాలా ఛానల్కి వచ్చాయి నాకు. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం అంటే ఇది ఈ కాపీరైట్ రాకోకుండా రీయూజ్డ్ రాకోకుండా వేరేది ఏమీ ఇచ్చేయకుండా ఓన్లీ ఆయనే మాట్లాడి ఆయనే ఆ న్యూస్ గురించి అనలైజ్ చేసి టోటల్గా అంటే కాపీరైట్ కానీ ఏ ఇతర ఇది లేకోకుండా నీట్గా చేసుకున్నాడు అనమాట. అందుకు ఆయనకి ఆ మానిటైజేషన్ అయిపోయింది. ప్లస్ అది ఎంత వచ్చింది అనేది స్టార్టింగ్ అది పంపించాడు. అవి కొద్దిగా మీకు పెడతాను, అంటే స్క్రీన్ షాట్ పెడతాను. దాంట్లో ఎన్ని వ్యూస్కి ఎంత వచ్చింది అనేది అప్పటికి $3 $2 ఉన్నింది అప్పట్లో. అది చూడండి, మీకు ఇది పెడతాను. ఓకే, ఆయన ఇది వచ్చింటే నేను కొద్దిగా అమౌంట్ నేను తీసుకొని అంటే బ్యాంకుకి వేస్తుంటే అంత లోపల ఊరికి అట్లా తీసుకొని జస్ట్ ఒక షార్ట్ తీసుకున్నాను అనమాట. ఓకే, నేను కూడా ఇప్పుడు నా ఛానల్ కూడా ఏమీ మా ఇది దాని ఏమంటారు వాచ్ టైం మాత్రం కావట్లేదు. అది వాచ్ టైం నేను చేసుకుంటాను. వాచ్ టైం చేసుకున్న తర్వాత నాది కూడా ఇదవుతుంది. అంటే నాది ఎప్పుడు రీయూజ్డ్ తర్వాత కాపీరైట్ పడుతూ ఉండే అనమాట. ఇప్పుడు అది కాకుండా ఓన్లీ ఓన్ కంటెంట్ మాత్రమే చేస్తున్నాను. మీకు కూడా ఇలా మానిటైజేషన్ కావాలి అంటే అన్న చేసినట్టుగా సింపుల్గా మీరు మాత్రం ఓన్ కంటెంట్ చేయండి. వేరే వాళ్ళ ఫోటోలు యూజ్ చేయొద్దండి. తర్వాత దేవుని ఫోటోలు కానీ అలాంటి ఫోటోలు ఏవి యూజ్ చేయొద్దండి. మీరు ఓన్గా వీడియోలు తీయండి. ప్లస్ ఇంకొకటి ఏమంటే కొద్దిమంది ఫోటోలు పెట్టి దేవుని ఫోటోలు పెట్టి వేరే వాళ్ళ ప్రవచనాలు చెప్పేది అవన్నీ ఆ సౌండ్స్ అంటే వాళ్ళ వాయిస్ యూజ్ చేస్తుంటారు. దానన్నిటికీ అమౌంట్ ఇవ్వరు అనమాట యూట్యూబ్. ఓకేనా, అందరూ చేస్తున్నారు కదా అని మీరు చేస్తే నాకట్లా ఎన్నేళ్ళైనా కానీ డబ్బులు చేకూరుంటారు. ఆ అన్న గట్లా ఏది మాట్లాడినా ఆయనే మాట్లాడి ఆయనే ఇచ్చేసాడు కాబట్టి ఆయన ఛానల్ చూడండి, చాలా బాగుంటుంది. అంటే న్యూస్ ఇది అనమాట. ఇది లింక్ ఇస్తాను. కొద్దిగా అందరూ నా వీడియోలు చూసే వాళ్ళందరూ కూడా అది చూసి కొద్దిగా ఇంకా ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే వాళ్ళది యూట్యూబ్ కొద్దిగా ఇది చేయాలని పుష్ చేయాలి కాబట్టి అందరూ చూడాలి. ఎందుకంటే ఇప్పుడే మానిటైజేషన్ అయిపోయి కొద్దిగా అమౌంట్ చేతిలోకి వచ్చింది కాబట్టి ఇంకా ప్రతి నెల రావాలి అంటే మనం కొద్దిగా హెల్ప్ చేయాలి. హెల్ప్ మీన్స్ ఊరికే చూస్తే చాలు వాళ్ళ వీడియోస్. ఓకే, నాకు ఎలా ఆదరిస్తున్నారో అన్నకు కూడా అలానే ఆదరించండి. ఆయన తిరుపతి తిరుమలలో చాలా ఫేమస్, అంటే చాలా సీనియర్ రిపోర్టర్ అనమాట. తిరుమలకు సంబంధించినవి ఎప్పటికప్పుడు తిరుమల కూడా అంటే అక్కడ తిరుపతి సంబంధించిన విషయాలు ప్రతి ఒక్కటి మీకు ఎప్పటికప్పుడు వివరిస్తూ వీడియోలు తీస్తుంటాడు. ఆయనది నా దీంట్లో ఇస్తాను, చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ.